హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే వెంకటేశ్వర స్వామి ముడుపు కట్టానండి. సో ఎలా కట్టాను ఏంటి అని మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను. సో ముడుపు కట్టే ముందు మన కోరిక మనసులో తలుచుకొని ఒక కొత్త వైట్ క్లాత్ తీసుకొని అది పసుపు నీళ్ళతో అత్తి ఆరబెట్టి సో అందులో జావాది పౌడర్, పచ్చికర్పూరం కూడా యాడ్ చేయొచ్చు. వేసిన తర్వాత మనం అందులో పసుపు, కుంకుమ వేసి కొన్ని అక్షంతలు, తర్వాత ఎండు ఖర్జూరాలు, తర్వాత ఇలాచి, తర్వాత ఆల్ సుగంధ ద్రవ్యాలు మీకు దగ్గర ఉన్నవి, తర్వాత అక్షంతలు 101 రూపీస్ అంతా వేసి ఒక తులసి ఆకు కూడా వేసి మీ కోరికను మనసులో తలుచుకొని ఆ ముడుపుని తీసుకొని వెంటనైనా వెళ్ళొచ్చు, నెరవేరిన తర్వాత అయినా వెళ్ళొచ్చండి. నేనైతే వెంటనే వెళ్ళాను. మేము చిత్తూరు డిస్టిక్ అనమాట. సో తిరుపతి లోకల్స్ అనమాట. ఎప్పుడంటే అప్పుడు వెళ్తూ ఉంటామండి, అనిపించినప్పుడు అలా వెళ్ళిపోతూ ఉంటాను. నేను ఒక్కదాన్ని కూడా వెళ్ళిపోతూ ఉంటాను. సో అలా నాకు దేవుడు కరుణించాడు, వెళ్ళిపోయాను నేను. సో నడుచుకుంటూ వెళ్ళాము, స్వామివారి పాదాల దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అది కూడా సాటర్డే జరిగింది. వెళ్ళే దారిలో చాలా అందాలు అలాగా అన్నీ చూసుకుంటూ, ఇక్కడ కొన్ని రాళ్ళు పెడతారండి. మనం ఇల్లు కట్టాలని కోరుకుంటే అలా రాళ్ళు పెట్టచ్చు. సో అలా ఒకదాని మీద ఒకటి మనం మనసులో తలుచుకొని అలా పెడతారంటారు. బట్ అది నిజమో కాదో తెలియదండి, ఎందుకంటే ఒకరు పెడుతుంటే అందరు పెట్టేస్తారు. సో నమ్మాలి కదా, ఆ ప్లేస్ అలాంటిది, ఏమైనా అనుకున్నా జరుగుతుంది. అలాంటి ప్లేస్లో ఉన్నామనే నమ్మకంతో పెట్టానండి నేను. అంటే మన మనసు మంచిగా ఉంటే అన్నీ బాగా జరుగుతాయంటారు. సో అలాంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఉన్న ప్లేస్లో కదా, సో ఏదైనా జరుగుతుంది అనే నమ్మకంతో పెట్టాలంతే నేను. ఇంకా అందరూ కొంతమంది ఇలా పసుపు కుంకుమ రాసుకుంటూ, కొంతమంది మోకాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళారండి. అలా రక్తం కారుతూ ఉంది. వాళ్ళని చూసినప్పుడు అనిపించింది నేను నడవడం అనేది చాలా కష్టమా వీళ్ళతో అనిపించింది. రక్తం కారిపోతుంది కొంతమందికి చూశాను. నేను ఆ వీడియో అయితే పెట్టలేకపోయానండి, చాలా బాధేసింది. బట్ ఓకే, ఎంత భక్తుందో కదా, ఎంత నమ్మకమో కదా అని అనుకున్నాను. మాకు అలా ఉండదండి. స్వామివారు ఉన్నారు, వచ్చేస్తూ ఉన్నాం అనుకున్నాం. బట్ ఎక్కడెక్కడి వారినో, ఎటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళనో, డిఫరెంట్ స్టేట్స్, అలా వాళ్ళందరినీ చూసి ఎంత అదృష్టవంతులు మేము అని అనిపిస్తుంది. బట్ మేము కూడా స్వామికి దూరం అయిపోయామో అనే ఆలోచనలు కూడా ఒక్కోసారి కలుగుతాయి. ఎందుకంటే మేము కూడా అంత బాగా దర్శనం చేసుకోలేకపోతున్నాం ముందులాగా, నా చిన్నప్పుడులాగా. సో దర్శనం అంతా చాలా బాగా జరిగింది. అది కూడా సాటర్డే ఎర్లీ మార్నింగ్ 4 o'clock జరిగింది. చాలా బాగా జరిగింది. మామూలే కదా, మనకి అక్కడికి వెళ్ళగానే అలా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఏం కోరుకోవాలో కూడా తెలియదు. అలా స్వామిని చూస్తూ ఉండిపోయాను. కళ్ళలో ఏడిపిస్తుంది. ఏంటి స్వామి నీ లీలలు, అంతా బాగుంది కానీ ఉన్నవాడికి లేనివాడికి అందరికీ ఒకేలా దర్శనం ఇస్తే బాగుండేది కదా అని ఒకలాగా బాధేసింది అలా క్యూలో వెయిట్ చేస్తూ ఉంటే. బట్ ఎలాగో దర్శనం అయ్యేసరికి మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and please subscribe to my channel. Thank you.